సార్ మీ వాయిస్ కొంచెం నాకు సరిగ్గా వినబడట్లేదండి. మాట్లాడతారు మీరు, చెప్పండి మీరు చెప్పండి మేడం. సార్ క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు చైనాలో ఎంబీబీఎస్ చేశారనుకోండి. ఓకే మేడం. సో అక్కడ ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది కదండి. చైనా పీపుల్ లోకల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. సో వీళ్ళకి క్లినికల్ రొటేషన్ వచ్చేసరికి సో పేషెంట్స్ లో ఎలా ఇంపాక్ట్ అవుతారు? లాంగ్వేజ్ అనేది ఒక బుక్ లో చదివితే లాంగ్వేజ్ రాదు కదండి. వీళ్ళు ఒక బుక్ లో చదివితే పేషెంట్స్ ని ఎలా క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళని? లేదండి, వీళ్ళు ఒక బుక్ లో చదవటం లేదండి. వీళ్ళకి ఫస్ట్ 3 సెమిస్టర్స్ కి 1 సబ్జెక్ట్ చైనీస్ లాంగ్వేజ్ ఉంటుందండి కంపల్సరీ అండి. ఇప్పుడు చైనా ఎక్కడ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కంపల్సరీ 3 సెమిస్టర్స్ 1 లాంగ్వేజ్ అండి. పర్ వీక్ 3 క్లాసెస్ ఉంటాయి. తద్వారా వీళ్ళు ఓవరాల్ లాంగ్వేజ్ స్పీకింగ్ నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు దే గో ఫర్ హాస్పిటల్స్కి వెళ్తారండి. ఒకసారి అప్పుడు ఆ యొక్క వాళ్ళు నేర్చుకున్న లాంగ్వేజ్ ఇప్పుడు మార్కెట్కి వెళ్తారండి. ఇప్పుడు వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండి చైనీస్ నేర్చుకోవటం లేదండి, చైనాలో ఉండి చైనీస్ నేర్చుకుంటారు కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే గెట్ గుడ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. అలాగే రత్నారెడ్డి గారు, అమ్మాయిల్ని జనరల్గా మన ఇండియాలో చూసుకుంటే అమ్మాయిని ఎంత దూరం పంపించాలంటే సెక్యూరిటీ పరంగా ఎంతో ఆలోచిస్తుంటారు పేరెంట్స్. సో ఇప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ పంపించాలి అని ఉన్నా సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని ఆలోచించి పంపించిన వాళ్ళు కూడా ఉంటారు. సో మరి మీరు ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అమ్మాయికి? ఇప్పుడు సపోజ్ ఫిలిప్పైన్స్ తీసుకోండి, వీ హ్యావ్ డిఫరెంట్ హాస్టల్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ వీ హ్యావ్ వార్డన్, మనకి అక్కడ వార్డన్ ఉంటుంది.